ఆపదలో ఆశ్రయుడు అన్నాడు. ఆపద అనగానే హఠాత్తుగా ఏదో సంభవించడం లేదా అనుకోనిత ఏదైనా సంఘటన జరిగించినప్పుడు అది ఆపద అంటారు. మన ఈ మధ్యన కర్నూలు ప్రాంతంలో నుండి క్షమించండి హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్నటువంటి మరి బస్సు అగ్నికి ఆగుతైపోవడం మనందరికీ తెలిసినటువంటి విషయమే. అది సోషల్ మీడియాలోను వార్తల్లోను వార్తాపత్రికలోను మన రాష్ట్రం అంతా ఇంచుమించు మన దేశం అంతా కూడా అది పాకిపోయింది. అందులో సుమారు 23 మంది అనుకున్నారు. 23 మంది సజీవ దహనం అయిపోయారు. అలా ఆ ప్రమాదంలో లోన ఉండి అరుస్తూ ఉంటే అరిచే వాళ్ళ కేకలు విని అందులో కొందరు 2-3 ఏం చేశారంటే ఆ బస్సులో ఉండి కొంతమందిని లాగి బయటికి పడేశారు. బ్రతికిపోయారు. కొంతమంది లాగేశారు. కొంతమంది బస్సులో కాలిపోయారు. బస్సు ప్రమాదం ఎలా జరిగింది మీరు చూసి ఉంటారు ఇప్పటికే టీవీలో. ఎలా జరిగిందంటే ఒక వ్యక్తి బైక్లో ప్రయాణం అయిపోతూ మత్తు యవనస్తులే పెళ్లి కావాల్సినటువంటి వ్యక్తి అతను గ్రానైట్ వర్క్ చేస్తారంటే సప్లై వేసేటువంటి వర్క్ చేసేవాడు. అర్ధరాత్రి 2 గంటలు దాటిన తర్వాత అతను ఏం చేశాడంటే ప్రయాణం చేస్తూ తన స్నేహితుడు ఒకడు ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తూ ఒక దగ్గర పెట్రోల్ ఆగిపోతే పెట్రోల్ పట్టించుకుందామని చెప్పేసి అక్కడ ఆగి పెట్రోల్ పట్టించుకున్నారంట. ఆ తర్వాత వెళ్తూ ఈ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళేటువంటి ఆ బస్సు మీద దూరు చేశాడు బండిని. వెనక కూర్చున్నా ముందే పడిపోయింది. పడిపోయిన తర్వాత వెనక కూర్చున్నటువంటి వ్యక్తి తప్పించుకోవడానికి వార్తలు వచ్చేసాయి. తర్వాత ఆ బండిలో ఉన్నటువంటి వ్యక్తి అతను సజీవ దహనం అయిపోయాడు. ఆ బండిని ఇంచుమించు 300 మీటర్లో 30 మీటర్లో ఈడ్చుకుని వెళ్ళిపోయింది. రోడ్డు కూడా కారు పడింది చూపించారు. అలా ఈడ్చుకుని వెళ్ళిపోయింది. అప్పుడు ఈ బైక్లో అప్పుడే పెట్రోల్ పట్టించాడు కనుక ఆ బైకులు ఆ రాపిడికి రోడ్డు రాపిడికి ఆ బస్సు రాపిడికి మంటలు వేసి ఆ మంటల్లో సుమారుగా 23 మంది సజీవ దహనం అయిపోయారని మన వాళ్ళు గ్రూప్లో పెట్టారు. 19 మంది ఇంచుమించు 19 మంది చనిపోయారని. వాళ్ళు ఎలాగైపోతారంటే ముద్దయిపోయారు. మా కాలిపోయి ముద్దయిపోయారు. బాగా మూసుకుపోయారు. మన ప్లాస్టిక్ పేపర్లు కానీ ఏమైనా కాల్చేటప్పుడు ఎలాగైతే మూసుకొని పోతాయో అలాగ అయిపోయారు. ఒక్కొక్కరు ఒక పని మీద వెళ్ళేటువంటి వాళ్ళు, ఒక్కొక్కరికి ఒక అవసరం లేదు. అది ఆపద అంటారా కాదంటారా? ఆపద. బస్సులో నుంచి ఆ ఎమర్జెన్సీ డోర్ ఎక్కడ ఉందో కూడా తెలియదు. అంటే బస్సు అంతా పొగలతో నిండుకొని పోయింది. ఎక్కడ ఎమర్జెన్సీ డోర్ కూడా తెలియలేదు. అది వెతుక్కునే లోపలే మంటలు అనుకుని కాలిపోయాయి. దానిలో ఇంచుమించు 40 సెల్ ఫోన్లు అందులో ఉండటం వల్ల ఆ సెల్ ఫోన్ కూడా పేలిపోయి మంటలు ఎక్కువైపోయాయని పరిశోధకులు దాన్ని పర్యవేక్షించినటువంటి వాళ్ళు చెప్తున్నారు. మొత్తానికి ఇది ఏంటంటే ఆపద. ఇలాంటి ఆపత్కాలంలో అరిసి మొరపెట్టేటప్పుడు ఎవరైనా ఆ ఆపదలో నుండి తప్పించేటువంటి ఆశ్రయుడు ఉంటే బ్రతికి బయటపడతారు. ఎవరు తప్పించలేదు అనుకోండి మంటలోనే కాలిపోవాలి. కనుక అలా అరుస్తున్నటువంటి పిల్లల కేకలని ఒకరిద్దరు స్పందించి వాళ్ళలో వచ్చి బస్సులో నుంచి లాగేశారు. ఆ లాగినటువంటి వ్యక్తులు టీవీ 9లోను టీవీ 5లోను అలాగే బిగ్ టీవీలోను అలాంటిలో కూడా వాళ్ళు సాక్షి చెప్పారు. వాళ్ళ కేకలు విని నేను వాళ్ళని తీసుకుని తప్పించాను. ఇంకా నాకు అవకాశం ఉంటే ఇంకా కొంతమంది బస్సులో నుంచి లాగేవని నేను చెప్తున్నాను. సరే ఏదేమైనా కూడా ఆపత్కాలంలో ఆశ్రయుడు ఉండటం వలన కాపాడబడతాము అనేది మనకు కళ్ళతో చూస్తున్నటువంటి విషయం, అలాగే చెవులతో వింటున్నటువంటి విషయం. ఇక బైబిల్లో దేవుడు ఏమో రాయించాడో ఒకసారి మనము కీర్తనల గ్రంథం 118వ అధ్యాయము 8వ వచనం వెళ్దామమ్మా. కీర్తనల గ్రంథం 118వ అధ్యాయము 8వ వచనాన్ని ఆలోచిద్దాం. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్పాడు. చూడండి, అంటే చివరికి ఎవరిని మనం ఆశ్రయిస్తే మేలు జరుగుతుంది అని ఆలోచిస్తే మనుషులు ఆశ్రయించుకోవడం సహజం. ఆపద వచ్చినప్పుడు ఆ ఆపదలో పక్కన ఎవరున్నా కూడా మనం వాళ్ళ ఆశ్రయాన్ని కోరుకుంటున్నాం, వాళ్ళ సహాయాన్ని కోరుకుంటాం. కానీ ఈ 18వ కీర్తన 118వ కీర్తన 7వ వచనంలో మనుషులను నమ్ముకొనుట కంటే అన్నాడు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పాడు. అంటే మనుషులను నమ్ముకొనుట కంటే అలాంటే మనుషులు ఖచ్చితంగా నిలబడి సాహసంగా చేయలేకపోవచ్చు. ఏదైనా తన మీది కంటూ వచ్చి తప్పించుకోగలడు. కనుక తను కూడా చేయదగినంతే చేయగలడు తప్ప చేయలేని స్థితిలో అతను కూడా చేతులు ఎత్తేస్తాడు.
కానీ దేవుడు ఎలాంటి వాడు అని ఆలోచిస్తే మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్పి ఆ మనుషులలో మన రాజులు ఉన్నారు కదా, అదే మనుషులలో మన రాజులైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి ఇది మాట్లాడతాడు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్పాడు. మేలు అని చెప్పాడు. ఏమో కనుక మనుషులను నమ్ముకోవటం, రాజులను నమ్ముకోవటం నమ్మలేక కాదు, నమ్ముకున్నంత నమ్మకమైనటువంటి వాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళు మనుషులలో నుండి వచ్చినటువంటి రాజులు. కనుక ఈ మనుషులను నమ్ముకున్న కంటేను, రాజులను నమ్ముకున్న కంటేను యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్పేశాడు. చూడండి, యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్పాడు. అలాగే అదే కీర్తన గ్రంథం 50వ అధ్యాయము 15వ వచనం దగ్గరికి వెళ్దాం. 15వ వచనం దగ్గరికి, ఆపత్కాలమున దేవుడు అంటున్నాడు, నీకు ఆపదంటూ ఏదైనా వచ్చేస్తే అప్పుడు మనుషులను నమ్ముకోవడం కంటేను, రాజును నమ్ముకోవడం కంటేను యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్పిన ఆ దేవుడే కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 15వ వచనంలో ముందుగానే ఆయన ఏమన్నాడంటే, చదువుతామా? ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరుస్తావు అని చెప్పాడు. చూడండి, నీవు నన్ను మహిమపరుస్తావు. నువ్వు నన్ను మహిమపరచాలంటే నీకు ఆపత్కాలం వచ్చినప్పుడు నాకు మొరపెట్టు, నేనున్నాను కదా. భూమి మీద నిన్ను పుట్టించిన వాడిని నేను, పోషించినటువంటి వాడు దేవుడు. కనుక ఆపదంటూ ఎవరొకరికి అప్పుడప్పుడు వచ్చేస్తాయమ్మా, ఏదో ఒక రూపంలో ఆపదనే వచ్చేస్తాయి. ప్రమాదం జరిగినప్పుడు ఆపద రావచ్చు, అలాగే కుటుంబ పరిస్థితుల్లో ఆపద రావచ్చు. ఏవైనా కొన్ని ఆపదలు అనేటివి మన జీవితంలో అప్పుడప్పుడు తటస్థిస్తాయి అనుకోకుండా. ఆ ఆపద వచ్చినప్పుడు మనం చూస్తుంటాం, ఎవరు నన్ను ఆదుకుంటారా, ఎవరు నాకు ఆశ్రమిస్తారా, ఎవరు మాకు తోడుగా ఉంటారా అని చెప్పేసి ఆపదలో ఉలికి పడిపోయేటప్పుడు లేదా ఉక్కిరి పడిపోయేటప్పుడు దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? 15వ వచనంలో, ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము, అలా మొరపెట్టగానే నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు అన్నాడు. చూడండి, అంటే ఆపత్కాలములో దేవునికి మొరపెడితే దేవుడు మనం విడిపించిన తర్వాత చేయవలసినటువంటి పని ఏంటి? మహిమపరచాల. అంటే ఆపత్కాలం తప్పించాడని చెప్పేసి ఆ తర్వాత మనము దేవునికి ఏం చేయలేనటువంటి వాళ్ళం, ఏం చేసేటువంటి వాళ్ళం. ఆపద వచ్చింది, మొరపెట్టుకుంటాం, దేవుడు మొర విన్నాడు, ఆలకించాడు. ఆరోగ్యం బాగలేదా, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నావా, ఎలా సమస్య తెచ్చాడు. ఏదైనా జటిలమైన విషయాలా, వాటిని పరిష్కారం చేశాడు. చేసిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుణ్ణి మహిమపరచాలి. మహిమపరచడం అనగానే ఇదిగో నేను పలాని కష్టాలు ఉండిపోయాను, పలాని శ్రమలు ఉండిపోయాను, పలాని ఇబ్బందులు ఉండిపోయాను, దేవుడు నాకు సహాయం చేశాడు అని నువ్వు 10 మందితో చెప్పడమే దేవుని మహిమపరచడం. అది మాట్లాడుతున్నాడు అక్కడ భక్తుడు. ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నేను నిన్ను విడిపించిన తర్వాత నీవు నన్ను మహిమపరచెదవు అన్నాడు. చూడండి, మహిమపరచడం. ఆపత్కాలంలో నుండి తప్పింపబడిన తర్వాత తప్పింపబడినటువంటి మనము దేవుని ఏం చేయాలంటే మహిమపరచడం. మనకి ఏదైనా అక్కరుగా ఉండేటప్పుడు ఎవరైనా 10 రూపాయలు సహాయం చేశారనుకోండి, వాళ్ళ నుంచి చెప్తాం. అలాగే ఏదైనా ఇబ్బందులు వచ్చేటప్పుడు ఆదుకున్నారనుకోండి, వాళ్ళ నుంచి చెప్పుకుంటాం మనం. అలాగే దేవుడు కూడా ఆపద వచ్చినప్పుడు ఆయన మొదలుపెడితే ఆయన ఏం చేశాడంటే తప్పించాడు. తప్పించిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆయనను మహిమపరచడం లేదా ఆరాధించడం తప్పనిసరిగా చేయవలసినటువంటి పని అది. కనుక అదే కీర్తన గ్రంథము 46వ అధ్యాయము 1వ వచనంలో కూడా చూద్దాం. 46వ అధ్యాయము 1వ వచనం ఏమా, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని చెప్పాడు. చూడండి, ఆపత్కాలం వస్తుందని మాటలు రాశాడా, అసలు మీకు ఆపత్కాలమే రాదు అని చెప్పాడా? ఆపత్కాలం వచ్చేస్తుంది ఎవరికైనా. మనిషి పుట్టి మరణించే లోపుగా ఏదో ఒక సమయంలో ఆపత్కాలం వచ్చేస్తుందమ్మా. ఆపత్కాలము అనుకున్నామండి, ఏదైనా అనారోగ్యం సీరియస్ వచ్చేసింది, వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోతాం. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఎవరు పట్టించుకోలేదు అనుకోండి, టెన్షన్ పెరిగిపోతుంది. డాక్టర్ లేడా, లేదు. నర్సులు లేరా, లేదు. మెడికల్ షాప్ చేస్తలేదా, తేవలేదు. అప్పుడు ఏమైపోద్ది? టెన్షన్ పెరిగిపోయి, భయం పెరిగిపోయి ఆపదతో ఉండిపోతాం.
అలాంటి సమయంలో ఒక వ్యక్తి వచ్చి తెలిసి ఒక మంచి డాక్టర్ ఉండే చోటికి, మంచి వైద్యం జరిగే చోటికి నిన్ను తీసుకుని వెళ్ళిపోయాడు అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఆపదలో నుండి, ఆ అనారోగ్యం నుండి, ప్రాణాపాయ పరిస్థితుల నుండి తప్పించడం వలన అతను మనకు ఆశ్రయించిన వాడు, నమ్మకమైనటువంటి వాడు. కనుక దేవుడు ఎలాంటి వాడు అని ఆలోచిస్తే ఇక్కడ దేవుడు మనకు ఆశ్రయమును దుర్గములైనాడు. ఇంతకు ఈ 46వ కీర్తన రాసింది ఎవరు? పైన అక్షరాలు చూడండి. ప్రధాన గాయకునికి కోరహు కుమారులది అలామోతు అను రాగం మీద పాడవలసిన గీతం. ఏమో కోరహు అంటే మనం చదువుకున్నాం కదా సంఖ్యాకాండంలో 11వ అధ్యాయం. కోరహు అంటే ఎలాంటి వాడు మనందరికీ తెలుసు. ఎలాంటి వాడు? కోరహు అతనితో పాటు 250 మంది తిరుగుబాటు చేసినటువంటి వారు. ఎవరి మీద? మోసే గారి మీదను, అహరోను మీదను, దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి కోరహు. ఆ కోరహు కొడుకులు వీళ్ళకి మాట రాశాడు. అంటే కోరహు గారు చెడ్డవారైనప్పటికీ కోరహు కుమారులు మంచివారుగా ఉండి వారు రాసినటువంటి కీర్తనది అలా రాశారు. ఏమని రాశారు వాళ్ళు? దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకున్నదైన సహాయకుడు అని వీళ్ళు రాశారంటే వీళ్ళకేం ఆపద వచ్చింది? కోరహు కుమారులకు ఆపద ఏమొచ్చిందని ఆలోచిస్తే తన తండ్రికి వచ్చినటువంటి ఆ శిక్షలో వీరు శిక్ష పొందకోకుండా తప్పింపబడ్డారు. నిజంగా వాళ్ళ తండ్రిని నమ్ముకుంటే, వాళ్ళ తండ్రితో కలిసి ఉంటే ఆ రోజు కోరహు కుమారులు ఏమైపోయేటోళ్ళు? భూమి నోరు తెరిచి మిగిలినప్పుడు తన తండ్రితో పాటు వీళ్ళు కూడా చనిపోయేటువంటి వాళ్ళు. కానీ తన తండ్రిని ఆశ్రయించకోకుండా దేవుని ఆశ్రయించి దేవుని మాటకు విధేయులై బ్రతికినందున ఇదిగో ఈ కోరహు కుమారులు పాట పాడగలిగారు, పాట రచించారు. దాన్ని ఈ రోజు కూడా మనం పాటగా పాడుకుంటున్నాం, వాటిగా చెప్పుకుంటున్నాం. ఈ ఆపత్కాలమున ఆశ్రయ దుర్గం అనేటువంటి ఒక పాట ఉంది, యూట్యూబ్లో వెళ్తుంటే దొరుకుతుంది. అది ఆ పాట రాశారు, చక్కగా పాట పాడారు, రాశారు కూడా. కనుక ఆపత్కాలం అనేది ప్రతి ఒక్కరికి కలుగుతుందమ్మా. ఆ ఆపత్కాలంలో వాస్తవంగా మనం ఏం చేస్తామంటే దేవుడిని నమ్మని వాళ్ళైతే మనుషులను, రాజులను నమ్ముకుంటారు, కాదండి. ఆ తర్వాత దేవుని యొక్క భయభక్తులు కలిగినటువంటి వాళ్ళైతే ఎవరిని ఆశ్రయిస్తారంటే దేవుడిని ఆశ్రయిస్తారు. ఎలా దేవుడిని ఆశ్రయిస్తారో మనం దానియేలు గ్రంథంలోకి వెళ్ళిపోతాం. ఏమా దానియేలు గ్రంథంలోకి వెళ్ళిపోతే అక్కడ ఏమంటున్నాడో దానియేలు గ్రంథంలోకి వెళ్ళిపోయే చరిత్ర కలది. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము, దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 28వ వచనాన్ని మనం ఆలోచిద్దాం. నెబుకద్నెజరు శద్రకు, మెషకు, అబేద్నెగోను వీరి దేవుడు పూజారుడు. ఆయన దాంట్లో వాళ్ళ చరిత్ర కాస్త ఇదే చదువుతుంది అమ్మా. నెబుకద్నెజరు శద్రకు, మెషకు, అబేద్నెగో అనే వీరి దేవుడు పూజారుడు. అందులో ఆయన ఆ దేవుడు తన దూతను పంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించును. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ముందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యక్తపరిచారు అన్నాడు. అంటే ఈ ముగ్గురు రాజును ఆశ్రయించారా, దేవుని ఆశ్రయించారా? వాళ్ళు దేవుని ఆశ్రయించారు. ఇదిగో నెబుకద్నెజరు రాజా, నీ మాట వింటాం, నువ్వే మాకు ఆశ్రయం, మంటల్లోనే మమ్మల్ని తప్పించు అని రాజును అడగలేదు. ఇక రాజుతో ఏమన్నారంటే మా దేవుడు మమ్మల్ని రక్షించినను రక్షింపకపోయినను అమ్మ చదువుతారా? 17వ వచనం, దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనంలో ఆయన అంటున్నాడు, చదవమ్మా. మేము సేవించుచున్న దేవుడు. ఇదిగో నెబుకద్నెజరు రాజా, నువ్వు ప్రపంచ చక్రవర్తి కావచ్చు, నీ కింద అనేక దేశాలు, రాజులు ఉండవచ్చు, కానీ మేము ఆశ్రయించుతున్నటువంటి దేవుడు ప్రపంచాలను కలిగించినటువంటి వాడు ఆయన. కనుక అలాంటి దేవుని ఆశ్రయించినటువంటి మేము నువ్వు ఎక్కడ వేసినా కూడా తప్పించగా సామర్థ్యం కలిగినటువంటి వాడు అని మాట్లాడుతూ ఎంత ధైర్యంగా చెప్తున్నాడు వాళ్ళు. అది వాళ్ళ సొంత దేశం కాదు, అయినప్పటికీ ప్రపంచ చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజరు దగ్గరనే నిలబడి మాట్లాడాలంటే ఎంత ధైర్యం ఉండాలా, ఎంత నమ్మకం ఉండాలా, ఎంత దేవుని విశ్వాసం ఉంచారో ఇలా చరిత్రలో తెలుస్తుంది వాళ్ళకి. ఏమన్నాడమ్మా చదువుతావమ్మా? 17వ వచనం కదా. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనంలో వాళ్ళు అంటున్నారు నెబుకద్నెజరుతో, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి
మమ్మల్ని తప్పించి రక్షించుటకు ఆయన సమర్థుడు. మరియు నెబుకద్నెజరు అనేటువంటి నీ వశములో పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. సమర్థుడు, రక్షించగలడు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా నీ దేవతలను మేము పూజింపమరియు నీవు నిలబెట్టినటువంటి నా బంగారు ప్రతిమలకు నమస్కరింపమరియు నువ్వు తెలుసుకో అని చెప్పేశాడు. అంటే మా దేవుడు సమర్థుడు, రక్షించగలడు. ఒకవేళ ఈ మంటలోనే చనిపోవాలని అనుకుంటే, ఒకవేళ మమ్మల్ని రక్షింపకపోయినా నువ్వు చెప్పిన కార్యక్రమాన్ని మాత్రం నేను చెయ్యను రాజా, నువ్వు తెలుసుకో ఈ విషయాన్ని అని చెప్పారు. ఎంత నమ్మకంతో చూడాలి. ఇంతకు ఎవరిని ఆశ్రయించారు వాళ్ళు? ఇదిగో మిమ్మల్ని మంటలో వేసి కాలుస్తాం అన్నప్పటికీ మా దేహాలు మంటలో కాలిపోయినా పర్వాలేదు, కానీ మేము మాత్రం దేవుని మాట మీరం అని ఆయననే ఆశ్రయించాం. ఆయన మమ్మల్ని రక్షించగలడు, రక్షించుటకు సమర్థమైనటువంటి వారిని మేము నమ్ముకున్నాం కనుక అని చెప్పి తర్వాత ఇప్పుడు మనం చదువుకున్నాం కదమ్మా. ఎక్కడ 25 వచ్చినా 25 వచ్చిన నెబుకద్నెజరు అంటున్నాడు, అగ్నిగుండములో నుండి తప్పింపబడిన తర్వాత ఇప్పుడు నేను తెలుసుకొని తనకున్నటువంటి పరిపాలనలో ఉన్నటువంటి వాళ్ళందరికీ తాకీదు రాస్తున్నాడు, శాసనం చేస్తున్నాడు. ఏమని శాసనం చేశాడంటే, నెబుకద్నెజరు షద్రకు మెషకు అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతలు పంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించిన. ఎలా ఆశ్రయించారు? మనలాగా కాదు, పై పైన ఆశ్రయించలేదు. మమ్మల్ని రక్షింపకపోయినా మేము ఆశ్రయించేది ఆయన అన్నాడు. అది దేవుడికి నచ్చింది, అది దేవుడు మెచ్చుకున్నాడు. 7 అగ్నిగుండం రెట్టింపు చేసి ఆ అగ్నిగుండంలో వీళ్ళు వేసేటప్పటికీ అగ్ని వాసన కూడా వారికి తగలకోకుండా, వారి మీదటువంటి బట్టలు కూడా కాలిపోకుండా దేవుడు వారి మధ్య నుండి కాపాడాడు. అలా కాపాడడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఆశ్రయించింది ఎవరిని? దేవుని ఆశ్రయించారు కనుక, దేవుని ఆశ్రయించాడు కనుక దేవుడు కాపాడాడు కనుక ఇప్పుడు దేవుని ఎలా మహిమపరుస్తున్నారు చూడండి. దానియేలు గారు మహిమపరిచారు. అలాగే ఆనాటి బబులోను రాజు చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజరు కూడా ఏమని మాట్లాడుతున్నాడు తన దేశంలో చదవడమా. వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతను నంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించును. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉండుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచి. ఏ రాజు? ఒక దేశానికి రాజు కాదు, ఒక జనాంగానికి రాజు కాదు. అప్పటికి నెబుకద్నెజరు గారు ప్రపంచ చక్రవర్తి, పాఠ్య పుస్తకాల్లో కూడా ఉంది. అలాంటి రాజే దేవుని ఆశ్రయించినటువంటి తన పిల్లలను, తన దాసును ఎలా కాపాడాడో తన శాసనంలో రాస్తున్నాడు. తన శాసనంలో రాయడం అంటే మన సామాన్యమైన మాట కదా. రాజ్యాంగం చేస్తున్నాడు శాసనం కదా అని మాట్లాడుతూ ఇంకేమంటున్నాడు? కాగా నేను ఒక శాసనమును నియమించుచున్నాను అన్నాడు. చూడండి, ఇది ఇలాగ కాపాడాడు. ఆయన పూజారుడు కనుక నేను శాసనం చేస్తున్నాను అని చెప్పేశాడు. ఇంతకు శాసనాలు ఎక్కడ జరుగుతాయి? శాసన సభలో జరుగుతాయి. మనకైనా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, భారతదేశంలో కావచ్చు, శాసనసభ్యులు అందరూ కూడుకొని ప్రజల సమస్యలన్నింటినీ తెలుసుకొని ఇదిగో ఇలా శాసనం చేస్తే బాగుంటుంది అని చెప్పి శాసనాలు అంటే చట్టాలు చేస్తారు. ఇప్పుడు నెబుకద్నెజరు గారు కూడా ఇదంతా కళ్ళారా చూశాడు, చెవులారా విన్నాడు. తన కాలంలో తన కళ్ళ ముందు జరిగింది కనుక, తన అనుభవంలో జరిగింది కనుక, తన చేతి కింద ఉన్నటువంటి రాజ్యాలన్నిటికీ, వ్యవస్థలన్నిటికీ ఒప్పుతున్నాడు శాసనాన్ని. ఇదిగో నేను ఒక శాసనము నియమించుచున్నాను. ఆ శాసనం ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థులకు దేవుడు కాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులలో గాని రాష్ట్రములలో గాని ఏ భాష మాట్లాడు వారిలో గాని షద్రకు మెషకు అబేద్నెగో అను వారి దేవుని ఎవడైతే దూషించునో వాడు తుత్తునియలుగా చేయబడను అని చెప్పాడు. చూడండి, దేవుని ఎంత మహిమపరుస్తున్నాడు నెబుకద్నెజరు గారు అంటే, ఎవరు నిలబడి ఆశ్రయించడం వల్ల ఎంత ఘనత దేవునికి వచ్చింది? షద్రకు మెషకు అనేటువంటి వాళ్ళు, అబేద్నెగో అనేటువంటి వాళ్ళు, వీళ్ళు ముగ్గురు తను ఆశ్రయించారు కనుక ఆశ్రయించినందుకు కాల్చున్నటువంటి మంటల్లో వేసినప్పటికీ వేసిన వాళ్ళు చనిపోయారు తప్ప వేయబడినటువంటి వాళ్ళు చనిపోలేదమ్మా. అది ఆశ్రయం అంటే. మనం ఆశ్రయిస్తామమ్మా? మనం ఆశ్రయించము.
కాపాడితే ఆశ్రయిస్తాం, కాపాడకపోతే ఆడ కాపాడలేదు, మాకు దేవుడు తక్కువ చూపు చూసినాడు, చిన్న చూపు చూసినాడు అని మాట్లాడుతున్నాం. వాళ్ళు అలా చేయలేదు. మిమ్మల్ని మంటల్లో వేసి కాల్చుతామని చెప్పినప్పుడు కాల్చుకో, ఇంకా మధ్యాహ్నం అప్పగిస్తాం, పట్టుకోండి, ఎక్కడ పట్టుకుపోతాం, ఎక్కడ వేస్తారో వేసేయండి అని చెప్తే మిమ్మల్ని మంటల్లో వేస్తామని మంటలో కూడా వేసేసారు. అప్పటికి కూడా వాళ్ళ మనసు మార్చలేదు. కానీ వాళ్ళు ఆశ్రయించింది ఎవరంటే మమ్మల్ని రక్షించగల సమర్థుడు ఆయన ఉన్నాడు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినా మేము మాత్రం నువ్వు చెప్పినటువంటి కార్యక్రమం చేయం రాజా, నువ్వు తెలుసుకో అన్నారు. తెలుసుకున్నాను ఎదుగుగా తీసుకున్నాడు. తెలుసుకొని ఆ తన కాలంలో తన కింద ఉన్నటువంటి తన ప్రభుత్వ కాలంలో తన కింద ఉన్నటువంటి రాష్ట్రాలకు అలాగే ఆయా దేశాలకు శాసనం చేసి ఆ విధులు పంపించేస్తున్నాడు. పంపించి 29 అమ్మది 29:30 చదువునా. కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను. ఆ నియమించే శాసనం ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థులకు దేవుడు కాక మరి ఏ దేవుడును లేడు. కాక ఏ జనులలో గాని అలాగే రాష్ట్రములలో గాని ఏ భాష మాట్లాడు వారిలో గాని షడ్రకు మెషకు అబేద్నెగో అను వారి దేవుని ఎవడు దూషించునో వాడు తొత్తునీయులుగా చేయబడు. ఎంత నిర్ణయం తీసుకున్నాడు చూడండి. ఎవరిని తీసుకున్నాడు? ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ దేవుడు ఇలా పక్షాన ఉన్నాడు. వీళ్ళు అలాంటి దేవుని ఆశ్రయించారు. కానీ ఇది నేనే కళలో చూశాను, నేనే చెవులో విన్నాను, నా అనుభవంలో జరిగింది అని చెప్పి నేనే శాసనం చేస్తున్నాను. శాసనం చేద్దామా లేదా అని వస్తీ దగ్గర అడిగాడే. అతని పేరు వస్తీ దగ్గర అడుగుతారు చూడండి. వస్తీ మాట వినుకోవడం వల్ల తర్వాత ఇష్టం ఎవరు చేసుకుంటాడు. ఆయన పేరమ్మా అహేశ్వరోజు శాసనం చేసేటప్పుడు ఇట్లా పని నా భార్య మాట వెళ్ళిపోయి ఏం చేద్దాం రండి కూడుకొని అని మాట్లాడలేదు. ఎవరు నన్ను ఇబ్బంది చేయలేదు. లేదు నేను శాసనం చేస్తాను. ఎందుకు శాసనం చేస్తున్నా అంటే ఇది ఖచ్చితం. మంటలో వేసినటువంటి మనుషులను కూడా దేవుడు కాపాడాడు. ఆ మనుషులు ఎవరిని ఆశ్రయించారంటే నా ఆజ్ఞనైనా మీరిపోయారు, కానీ దేవుడిని ఆశ్రయించడం మారలేదు. వాళ్ళ దేహాలు కాలిపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళు నన్ను ఆశ్రయించారు. కనుక నేనేమంటుని మంటల్లో వేసిన మంటల్లో కూడా అగ్ని వాసన అంటకోకుండా వస్త్రాలు కానీ వెంట్రుకలు కానీ అస్సలు తగలకోకుండా వాళ్ళని కాపాడాడు. కనుక ఇదిగో నేనే శాసనం చేస్తున్నాను. ఆ దేవుని ఎవరైనా దూషిస్తే వాడు ఏం చేయబడతాడంట? తొత్తునీళ్ళు అంటే ఇల్లు పీకేస్తాడు, వాళ్ళ కుటుంబాన్ని కూడా సర్వనాశనం చేస్తాడు. దేవుని చక్రవర్తి కదా, ఆయన గడ్డమే ఉంది. తర్వాత వచ్చినమ్మా వారి ఇల్లు ఎప్పుడు కూడా పెంట కుప్పగా ఉంటుంది. చాలమ్మా అక్కడికి వచ్చామంటే దేవుని ఆశ్రయించే వారికి ఎవరిని ఆశ్రయించాలంటే ఆపత్కాలము. ఇప్పుడు వాళ్ళు మంటల్లో వేశారు, మరి ఆపద కాదా? వాళ్ళకు కాలుచున్నటువంటి అగ్నిలో వేశారు, ఆపద కాదా? కానీ ఆ ఆపదలో తప్పించగలడు అని ఎవరిని నమ్ముకున్నారంటే ఆపత్కాలంలో ఆశ్రయుడైనటువంటి దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళు. ఆ తర్వాత మనం బైబిల్ పట్టణాన్ని చదువుతున్నాం. 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాము. ఆసారాజు కాలంలో జరిగినటువంటి చరిత్ర అది. ఆసా కాలంలో అమ్మ మళ్ళా చెప్తాను. దినవృత్తాంతముల 2వ గ్రంథం 14వ అధ్యాయము 7వ వచనాన్ని చదువు. ఆసారాజు యూదా వారికి ఇలాగ ప్రకటన చేశాడంట. ఏమని చేశాడు? మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించాం. మనం ఎవరు ఆశ్రయించామో తెలుసునా? ఇశ్రాయేలీయుల మాదిరి వివిధ అన్ని దేవతలు ఆశ్రయించలేదు, యెహోవా మాత్రం ఆశ్రయించలేదు. మనం ఆసా అనేటువంటి నేను మన దేవుడైన అక్కడ అంటాడమ్మా. అతడు అనగానే యూదా రాజమ్మ. ఆసా పైన ఉంటుంది 14వ అధ్యాయము 1వ వచనం 3వ లైన్లో ఉంది. ఆసా రాజు యూదును పరిపాలిస్తున్నాడు. అలా పరిపాలించే కాలంలో ఏం జరిగిందో 7వ వచనంలో చదువుదాం. ఆసా రాజు యూదా వారికి ఇలాగ ప్రకటన చేశాడు. ఏమని? మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి. ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేశాడు. దేవుని మనం ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలుగజేశాడు. దేశమందు శత్రువుల భయం లేకుండా నిరభ్యంతరంగా తిరగచ్చు. ఎందుకంటే మనం ఆశ్రయించేటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు, ఆశ్రయ దుర్గము ఆయన. కనుక మన అలాంటి దేవుని ఆశ్రయించినందున మనకు నెమ్మది కలుగజేశాడు. కనుక దేశమందు మనము నిరభ్యంతరంగా తిరగవచ్చు.
మనము ఇదిగో ఈ పట్టణములన్నిటినీ కట్టించి వాటికి వాటి ప్రాకారములను, ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధములను అమర్చుదము. కాగా వారు పట్టణములు కట్టి వృద్ధి నొందారమ్మా, వృద్ధి నొందారు. ఇలా వృద్ధి నొందడానికి, పట్టణాలు కట్టడానికి ఎవరిని ఆశ్రయించడం చేత ఇలా వృద్ధిదారు వాళ్ళు? దేవుని ఆశ్రయించడం వల్ల. నిజంగా దేవుని ఆశ్రయిద్దామమ్మా. కొన్ని కష్టాలు వచ్చాయి, నువ్వు నిజంగా ఆశ్రయించావో లేదో దేవుడు తెలుసుకోవడం కోసం అదిగో బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు గారు వాళ్ళ ముగ్గురు ఎక్కడ వేశాడు? అగ్నిలో వేశాడు. అగ్నిలో వేసిన తర్వాత నిజంగా వాళ్ళు ఆశ్రయించినటువంటి దేవుడు వాళ్ళను కాపాడాడు. అలాగే ఆశ్రయించినటువంటి భక్తులైనటువంటి వీళ్ళు ఎంతవరకు ఆశ్రయించారంటే, ప్రాణం పోయినా పర్వాలేదు, మా శరీరాన్ని కాల్చినా పర్వాలేదు, మేము ఆయనను తప్ప ఇంకొకరిని ఆశ్రయించాము. మనుషులను నమ్ముకోము, రాజును నమ్ముకోము, యెహోవాను ఆశ్రయించుట మేలు అని ఉంది కనుక అందులో రాజైన దావీదు గారు ఆయన ఆశ్రయించాడు. అలాగే ఎందరో భక్తులైనటువంటి వాళ్ళు ఆయననే ఆశ్రయించాడు. అలా ఆశ్రయించిన వాళ్ళందరినీ కాపాడాడు కనుక మేము కూడా ఆయన్ని ఆశ్రయిస్తాం. మరి ఏమైపోయినా పర్వాలేదని గట్టిగా ఆశ్రయించారు, నమ్ముకున్నారు. అలా ఆశ్రయించినటువంటి వాళ్ళను దేవుడు ఏం చేశాడంటే అంత ఆపదల నుంచి కూడా కాపాడగలిగాడమ్మ. ఆ తర్వాత కీర్తనల గ్రంథం 18వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. 18 చూద్దాం. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా, యెహోవా నన్ను ఆదుకొనెను. 18వ అధ్యాయం 18వ వచనంలో ఎవరు మాట్లాడుతున్న మాట ఇది? ఎవరు అంటున్నారు మా మాట? 18వ అధ్యాయం 1వ వచనం చూస్తే చిన్న చదవండి. ప్రధాన గాయకుని కదమ్మా, ప్రధాన గాయకునికి యెహోవా దాసుడైన దావీదు కీర్తన. దావీదు యొక్క శత్రువులు అందరి చేతిలో నుండి, తన మామ అయినటువంటి ఇశ్రాయేలు రాజు అయినటువంటి సౌలు చేతిలో నుండి యెహోవా దావీదును తప్పించిన దినమున దావీదు ఇదిగో ఈ 18వ కీర్తనను గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి అతడు ఇట్లనెను అన్నట్టున్నాడు. అతడు ఇట్లనెను. ఇప్పుడు దావీదు గారే మన దగ్గరికి వచ్చి మాట్లాడినట్లు. ఏ అధ్యాయం చదివితే 18వ అధ్యాయం 1వ వచనం చదివితే ఆయన శరీర రూపంగా మన వద్ద లేకపోవచ్చు, కానీ ఆయన రచించినటువంటి గీతం, ఆ స్తోత్రము ఇది ఇక్కడ రాయబడింది. ఏమని రాశాడు అని ఆలోచిస్తే మనం ఇదంతా చదువుకోలేదంట. ఇప్పుడు 18వ వచనాన్ని మాత్రం చదువుకుందాం. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా, దావీదు అనేటువంటి నా మీదికి ఆ కథలో వచ్చేసారు. నా మీదికి ఆపత్కాలం, అలా వాళ్ళు నా మీదకి వచ్చారు అంటున్నాడు. ఎవరెవరు దావీదు గారి మీదకి వచ్చారు చెప్పండి? సౌలు వచ్చాడా? ఇశ్రాయేలీయుల రాజు అయినటువంటి సౌలు ఆయన మీదకి వచ్చాడు. ఫిలిస్తీయులు ఆయన మీదకి వచ్చారు. అమ్మోనీయులు ఆయన మీదకి వచ్చేసారు. రాజైన దావీదు గారి మీదకి ఎదోమీయులు వచ్చేటువంటి వాళ్ళు అందరూ దావీదు గారి మీదకి శత్రువులుగా వచ్చినప్పుడు అప్పుడు ఏం చేశాడంటే 18వ వచనంలో ఆపత్కాలమందు శత్రువులైనటువంటి వాళ్ళందరూ కూడా నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకున్నాడు. ఆ ఆపత్కాలంలో ఆయన నన్ను ఆదుకున్నాడు. ఇదిగో సౌలు రాజు ఎన్నోసార్లు ఈట విడిచి చంపాలనుకున్నాడు. నన్ను చంపడానికి నేను ఎక్కడ కాకుంటే అక్కడికి వెంబడించుకుంటూ వచ్చాను అడ్రస్ కట్టుకొని. ఎన్నోసార్లు మోసగించి భోజనానికి కూర్చునేటప్పుడు ఈట విసిరేశాడు. కానీ దేవుడు అటన్నిటిలో నుండి తప్పించుకుంటూ వచ్చాడు. అలా తప్పింపబడిన వాళ్ళమే మనం అందరం ఇక్కడ కూర్చున్నాం. ఇప్పుడు ఊపిరితో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన తప్పిస్తే మనం బ్రతికి ఇక్కడ నిలబడగలిగాం. పట్టెడు అన్నం తిని బట్టగట్టుకోగలుగుతున్నాం. కానీ ఆపత్కాలం వచ్చేసింది. ఆ ఆపత్కాలంలో ఏం చేశాడంటే ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలములకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకి ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించాడు. ఆయనకి ఇష్టమైనటువంటి వాడిని, ఆయనకి ఇష్టమైన పనులు ఏవో తెలుసుకొని చేసినటువంటి వాడిని కనుక ఆయనకు నేను ఇష్టుని కనుక ఆయన కూడా నాకు ఆపద వచ్చినప్పుడు ఆపత్కాలంలో నన్ను ఆదుకున్నాడు. నిజంగా నా ఆపత్కాలంలో ఆదుకోకపోతే మనిషి జీవితమే ముగించవచ్చు, లేదంటే హీన స్థితిలోకి వెళ్ళిపోవచ్చు. ఆపద అనేది అలాంటిదన్నమాట. ఆపద కనుక ఆపద వచ్చినప్పుడు ఆదుకోవాలంటే దేవుని నమ్ముకుందాం. అలాగని మనుషులు విసర్జించమని కాదు, కానీ తోసేమని కాదు, కానీ మొట్టమొదట ఆశ్రయించవలసింది ఏమనంటే దేవుణ్ణి. ఏమా ఎవరైనా అనాథలు, పిల్లలు లేకుండా, మగ పిల్లలు లేరు, ఆడపిల్లలు లేరు, భర్త లేరు, అలాంటి వాళ్ళు ఉంటే ఎక్కడ వదిలిపెడతారు మీరు చెప్పండి?
ఆశ్రమంలో. నీకు ఎవరు లేరు కదా ఆశ్రమం పెట్టుకొని వచ్చిన కాడు ఉంటారు, భోజనం పెడతారు, నీళ్లు వచ్చారు, టయానికి పెడతారు అని ముసలోళ్ళు ఏ దిక్కు లేనటువంటి వాళ్ళని ఎక్కడ వదిలిపెడతారు? ఆశ్రమంలో. ఆశ్రమే కదమ్మా. మన బుద్ధుడు ప్రాంతంలో ఎన్ని ఆశ్రమాలు ఉన్నాయి? అటు ధర్మకేంద్రం పోయే ప్రాంతంలో ఒకటి ఉంది. అలాగే రామేశ్వరం రూట్లో వెళ్ళిపోతే అక్కడ ఒక ఆశ్రమం ఉంది, వృద్ధాశ్రమము, అలాగే అనాథాశ్రమము, కొన్ని ఆశ్రమాలు ఉంటాయమ్మా. ఈ ఆశ్రమాలలో ఎవరు చేస్తారంటే ఇక మమ్మల్ని ఎవరు ఆదుకునేటోళ్ళు లేరు కనుక మేము ఎక్కడ చేస్తాం? ఆశ్రమంలో చేస్తాం. ఆశ్రమం కూడా లేదనుకోండి, ఏంటి వాళ్ళ పరిస్థితి? ఆశ్రమమే లేదనుకోండి, రాత్రిపూట ఎక్కడ వండుకుంటారు? అలా వెలుతురు ఎక్కడ ఉంది? స్నానం ఎక్కడ చేసుకుంటారు? బాత్రూమ్ కార్యక్రమాలు ఎక్కడ చేసుకుంటారు? చూడండి. అలాగే ఆశ్రమం ఉందనుకోండి, అక్కడ స్నానం చేసేదానికి, బాత్రూమ్ చేసేదానికి, పడుకోవడానికి, అలాగే ఏదైనా అనారోగ్యం వచ్చేస్తే చూసుకోవడానికి అక్కడ ఒక ఆయన ఉంటాడు. వాటన్నిటిని చూసుకునేటువంటి మేనేజ్మెంట్ ఒక ఆయన ఉంటాడు, ఆయన చూసుకుంటుంటాడు. ఆయన లేక ఆశ్రమం లేకపోతే ఆశ్రయాన్ని కోల్పోయినటువంటి వాళ్ళ వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏదో ఆలోచించండి. ఇప్పుడు కనుక నీకు కూతురు కొడుకోవాలని కనుక కాస్త వాళ్ళు వచ్చి ఏమన్నా బాగున్నావా, ఆరోగ్యంగా ఉన్నావా, మందులు వేసుకున్నావా, ఏమన్నా తిన్నావా లేదా అని అడిగి ప్రమాదంగా ఉంటే తొందరగా వాళ్ళు ఏదైనా డ్యూటీలో ఉంటేనో పనిలో ఉంటేనో కనీసం నీ ఆపదలో ఉండేటప్పుడైనా వచ్చి నిన్ను ఆదుకుంటారు. కానీ అలా ఆదుకునేవాడు లేకపోతే ఆ ప్రాణం ఎంత విలువలాడబోతుందో ఆలోచించండి ఒకసారి. కనుక అలాంటి ఆపత్కాలంలో ఆశ్రయుడే మనం నమ్ముకున్నటువంటి మన దేవుడి. అలాంటి ఆయన దగ్గరికి వచ్చాం అని అంటున్నాడు ఆయన 18వ కీర్తనలో. 18 ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. తర్వాత విశాలమైన స్థలములకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. దీని వెనకాల ఏముందంటే నేను ఆయనకి ఇష్టడను కనుక నన్ను తప్పించును. దానియేలు గురించి ఏమన్నాడు? దానియేలు నీవు నాకు బహు ప్రియుడవు, ఎందుకంటే నా గురించి ఈ దేశ చరిత్రలో ఒక మాట నిలబెట్టారు కనుక నేను కాపాడతాను. నిజంగా మనలో దేవుడి కోసం పనిచేసేవారంటే దేవుడు మనకు ఆశ్రయము. మనుషులను నమ్ముకోకూడదని చెప్పాడు, రాజులను నమ్ముకోకూడదని చెప్పాడు. యెహోవాను ఆశ్రయించుట మేలు అన్నాడంటే ఏ మేలు జరుగుతుందంటే నీకు ఆపద వచ్చిన రోజే అది అర్థమవుతుంది, అంతవరకు అర్థం కాదు. ఏమా చివరిగా ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 8వ వచనంలో చదివాను. ఇశ్రాయేలీయులకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా, మా దేశంలో నీవేలా పరదేశిగా ఉన్నావు. ఇక్కడ అంటున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే ఇశ్రాయేలునకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా, మా దేశంలో నీవేలా పరదేశివై ఉన్నావు అంటున్నాడు. చూడండి, అంటే ఇశ్రాయేలీయులకు ఆశ్రయంగా ఉన్నటువంటి వాడు, అలాగే శత్రువుల చేతుల నుండి రక్షించినటువంటి వాడు, ఇప్పుడెందుకు మాకు దూరంగా ఉన్నామంటే అంత ఆశ్రయముగా ఉన్నటువంటి దేవుడికి ఈ యూదా వారు, ఇశ్రాయేల్ వారు ద్రోహం చేశారు, ఆయనకు తిరుగుబాటు చేశారు కనుక, ఉత్తమటువంటి పనులు చేశారు కనుక ఆయన కాస్త దూరం అయిపోయాడు. ఉన్న ఆశ్రయాన్ని ఇశ్రాయేలు పోగొట్టుకోవటం చేత ఇశ్రాయేలులను, యూదా వారిని అటు బబులోను రాజ్యానికి, అటు అసూరు రాజ్యానికి చెర తీసుకొని వెళ్ళిపోయారు. అక్కడ బాగా అనుభవించిన తర్వాత అప్పుడు మా దేవుని ఆశ్రయించినంత కాలం మాకు ఏ గొడవ లేదు, మా దేశం నుంచి ఎవరు వచ్చేవాళ్ళు కాదు, మేము నిర్భయంగా నివసించేవాళ్ళం. ఇప్పుడు దేవుని మాట మీరిపోయాం కనుక ఇదిగో మాకున్నటువంటి ఆశ్రయం దూరం అయిపోయిందని మళ్ళా మొరపెట్టుకునేటప్పుడు దేవుడు వారి మొర ఆలకించి తిరిగి వాళ్ళను చేర్చుకున్నాడు. అలాగా ఈ దేవుడు ఆశ్రయంగా ఉంటాడనేటువంటి మాటలు ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. ఇవన్నీ చదువుకోగలిగితే మనకు నిజంగా ఎవరిని నమ్ముకోవాలి, ఎవరిని ఆశ్రయించాలంటే పరలోకమందున దేవుడు ప్రభువు యేసుక్రీస్తునందు ఆ దేవుని ఆశ్రయిస్తే ఆయన మనలను రక్షించగలడు అని బైబిల్లో దేవుడు రాయించాడమ్మా. కనుక ఈ మాటలన్నీ చేత ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. మరి సమయం కనుక ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు వాటి గురించి మనం మాట్లాడుకుందాం. మరి ఆరాధనలో